Yeah. Sir, my name is Raviteja Gupta ji. I am into investment banking. Sir, South Indian states are paying more taxes than North Indian states, and the Bimaru states are getting benefited out of it. So, my suggestion for you, as you are heading the state BJP, if you want to scale up your party in Telangana, if you want BJP to rule in Telangana, and it should be equal benefit to all North Indian states, especially Bimaru states and South Indian states. This is the only solution. Even the common man also can get benefited. It is not like that. It is nothing like how the revenues which are collected from the state government are equally distributed through GST to entire states. Earlier, when before the NDA government came, 32% of the total tax devolution was being given to the states. That was through Planning Commission. Now it is Niti Aayog. Now the revenue collected from the state is now we are giving them 42%. Not only 42% tax devolution, but we are also giving 8% of the same devolution for the local self-government. That is 50% of the taxes collected from the state. We are giving it back to the state again. So there is no question of giving something more to them, something more to less. These are political questions. So there is no discrimination as far as these things are concerned. They are only political questions and political criticism. CCI అనే ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్టివ్ సెషన్ రామచంద్ర గారు రీసెంట్గానే ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు తెలంగాణ స్టేట్కి బీజేపీకి. సో టాపిక్ ఏంటంటే రోడ్ మ్యాప్ ఫర్ ఇంక్లూజివ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ తెలంగాణ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు అనేది, ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారని చెప్పారు. అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏం చెప్పారు అంటే, కోర్స్ రెండు కూడా స్టేట్లో ఉన్న పార్టీ, సెంట్రల్లో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీస్, ఇండియాలో ఉన్న టాప్ 2 బిగ్గెస్ట్ పార్టీస్, కానీ డెవలప్మెంట్ విషయంలో మాత్రం కలిసే ఉంటాము అని చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజం అవ్వాలి అంటే, మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ ట్యాక్స్లు కడతాము, నార్త్ ఇండియన్ స్టేట్స్కి దానికి బెనిఫిట్ తీసుకుంటాయి. ఎస్పెషల్లీ బీమారు స్టేట్స్ అని ఉంటాయి. మనం కట్టిన ట్యాక్స్ మొత్తం బీమారు స్టేట్స్కి ఎక్కువ వెళ్తుంది. మనం రూపాయి కడితే మనకి 50 పైసలు కూడా రిటర్న్ రాదు. బీమారు స్టేట్స్ 20-30 పైసలు కడితే వాళ్ళకి 60 పైసలు, 70 పైసలు, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు వస్తాయి. సో ఇది నిజంగానే ఏ రోజైతే అన్ని స్టేట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారో, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియాకి, మన మీద డిస్క్రిమినేషన్ ఎందుకు? మనం కూడా ఇండియన్సే కదా, సౌత్ ఇండియన్స్ అయినా సరే. సో ఏ రోజైతే మనకి నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఈక్వల్గా డెవలప్మెంట్ చేస్తారు, ఎస్పెషల్లీ బీమారు స్టేట్స్కి సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఈక్వల్గా చేస్తారు, ఆ రోజే సార్ చెప్పింది నిజం అవుతుంది. సో ఆ రోజే తెలంగాణలో బీజేపీ రూలింగ్లోకి వస్తుంది. నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు, ఏ పార్టీ కండువా కప్పుకోలేదు, ఏ పార్టీలో ఏ పొజిషన్ తీసుకోలేదు. బట్ ఐఎమ్ ఏ పొలిటికల్ ఆస్పిరెంట్. బీజేపీ కనుక తెలంగాణలో గెలవాలి అనుకుంటే ఇది ఒక్కటి చేయమనండి చాలు, మిగిలినంతా మేము చూసుకుంటాం. అఫ్కోర్స్ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది వర్కౌట్ అయ్యే కాన్సెప్టే. స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్లో సేమ్ పార్టీ ఉంటే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనేది నిజం. అది కరెక్టా కాదా అది సెకండరీ. సో సెంట్రల్లో కాంగ్రెస్ అన్న రావాలి, స్టేట్లో బీజేపీ అన్న రావాలి అనేది ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే, తెలంగాణ మొత్తంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఎవరు ఏ పార్టీతో టైఅప్ ఉండరో ఏమర్థమవుతలేదు. వాళ్ళిద్దరు టైఅప్ అంటారు, వీళ్ళిద్దరు టైఅప్ అంటారు. సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ చేసి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని. ఎట్లయినా అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినప్పుడు సగం అయిపోయింది, మళ్ళీ మెల్లమెల్లగా ఇంకా మొత్తం అయిపోయింది. సో ఉన్నాయి 2 పార్టీలు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ అసలు నిజం చెప్పాలంటే రీజనల్ పార్టీసే ఒక రీజనల్ స్టేట్స్కి డెవలప్మెంట్ చేయగలుగుతారు. సో రీజనల్ పార్టీస్ లేకపోవడం, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో మర్జ్ అయిపోవడం, మళ్ళీ టీజేఎస్ కాంగ్రెస్తో అలయన్స్లో ఉండడము, ఈ చిన్న పార్టీలు ఏమన్నా ఉంటాయేమో కానీ అది పోతే షట్టర్ కూడా ఓపెన్ చేయరు. సో తెలంగాణ డెవలప్మెంట్ అనేది మెయిన్ అజెండాగా మనం అందరం కలిసి పనిచేయాలి అనేది నా ఉద్దేశం. జై తెలంగాణ.